బేల మండలంలో నేటి నుండి ప్రత్యేక పాలన కొనసాగనుంది. బుధవారం ఎంపీపీ, ఎంపీటీసీల పదవీకాలం పూర్తి కావడంతో మండలానికి జిల్లా కలెక్టర్ ప్రత్యేక అధికారులను నియమించారు. బేల ప్రత్యేక అధికారిగా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకరయ్యను నియమించారు. ఈ మేరకు బాధ్యతలు స్వీకరించిన ప్రత్యేక అధికారి శంకరయ్యను ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శులతో కలిసి ఘనంగా సన్మానించారు. అనంతరం ఈ వర్షాకాల సీజన్లో చేపట్టాల్సిన చర్యలపై మండల అధికారులతో చర్చించారు. గ్రామీణ స్థాయిలో ఉండే అధికారులతో ఒక ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి వర్షాకాలంలో వ్యాధులు వ్యాపించకుండా తగు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. గౌరవ జిల్లా కలెక్టర్ ఆదేశానుసారంగా మరి మండల ప్రత్యేక అధికారిగా బేలాలో చార్జ్ తీసుకోవడం జరిగింది. మరి మా ముందున్న ముఖ్య కర్తవ్యం ఏంటిదంటే, రాబోయేది వర్షాకాలం సీజన్ కాబట్టి ఈ వర్షాకాలంలో మాకు పెద్ద టాస్క్ ఏంటిదంటే, సాంగిడి నుంచి వెళ్ళి ఇటు మాంగ్రూర్, కొత్తూర్, ఇటు మణియార్పూర్, కామ్గార్పూర్, వెదోడ ఈ గ్రామాలు పెంగంగా పరివాహక ప్రాంతానికి ఆనుకొని ఉన్నాయి కాబట్టి వాటికి పెంగంగా ప్రభావం ఎక్కువ ఉన్నప్పుడు ఆ గ్రామాలు ముంపుకు గురయ్యే ప్రమాదం ఉన్నది. కాబట్టి గౌరవ కలెక్టర్ గారి ఆదేశానుసారంగా మండలానికి కమిటీ ఒకటి తీసుకోవడం జరిగింది. అందులో ఎంపీడీఓ గారు, ఎంపీఓ గారు, తహసీల్దార్, మరి అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, మరి ఐసిడిఎస్ సూపర్వైజర్, అదేవిధంగా ఈ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పంచాయతీరాజ్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇరిగేషన్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్డబ్ల్యూఎస్ వీళ్ళతో కమిటీ వేసుకొని మండల స్థాయిలో ఒక కమిటీ, అదేవిధంగా గ్రామ స్థాయిలో కూడా ఒక కమిటీలు వేసుకొని ఈ పంచాయత్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఒకటి, అంగన్వాడీ టీచర్, విలేజ్ విఓఏ ప్రెసిడెంట్, లైన్ లస్కర్, లైన్ మెన్, వీళ్ళందరూ కలిసి ఎలక్ట్రిసిటీ లైన్ మెన్, వీళ్ళ ద్వారా గ్రామ స్థాయిలో ఒక కమిటీ, అదేవిధంగా మండల స్థాయిలో ఒక కమిటీ. ఎలాంటి ఆపద రాకుండా గ్రామస్తులకు అన్ని విధాలుగా ఈ ఆపత్కాల సమయంలో కూడా వాళ్ళని ఆదుకోవాలనే ఉద్దేశంతో గ్రామస్థాయి, మండలం, మరి అదేవిధంగా మండల స్థాయి కమిటీలను ఏర్పాటు చేసుకొని వాళ్ళకు ఈ 4 నెలలు వర్షాకాలంలో